మహాత్మా జ్యోతిరావు పులే గారి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ బడుగు బలహీన వర్గాలందరూ కూడా శుభాకాంక్షలు. మరి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పులే గారి గురించి కొన్ని ముఖ్య అంశాల గురించి తెలుసుకోవాలి. వారు మహారాష్ట్రలో 1827 జన్మించిన మహాత్మా జ్యోతిరావు పులే గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి మరి ఎవరో కాదు, మహాత్మా జ్యోతిరావు గారు పులే. మరి 1848లో బాలికల విద్య కోసం తన భార్యకు ముందుగా చదువు చెప్పి, తద్వారా దేశంలో ఉన్న మహిళలందరూ కూడా చదువు చెప్పే విధంగా ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. వారు అనేక పుస్తక రచనల ద్వారా, సామాజిక సంస్కర్తల ద్వారా అనేక మందిని మేల్కొల్పి మరియు దేశంలో జరుగుతున్న రుగ్మతలను అందరినీ కూడా రూపుమాపి బడుగు బలహీన వర్గాలకి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహా వ్యక్తి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే గారు. మరి వారు మహాత్మా అనే బిరుదు మరి 1877 వారికి ఈ బిరుదు రావడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పులే అనే బిరుదు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి సంఘంలో అనేక రుగ్మతలు జరుగుతామని, అనేక దాడులు జరుగుతామని, బీసీ బడుగు బలహీన వర్గాల మీద అనేక వ్యతిరేకాలు జరుగుతామని, వీటన్నిటిని కూడా రూపుమాపిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మరి మహాత్మా జ్యోతిరావు పులే గారు అని ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం.